ఎలాగైతే నాగుల్లో శేషుడు, పక్షుల్లో గరుడు, గ్రహాల్లో సూర్యుడు, యజ్ఞాలలో అశ్వమేధం, దేవతల్లో విష్ణువు శ్రేష్ఠులో, అలాగే వ్రతాల్లో ఏకాదశి శ్రేష్టమైనది. ఈ విషయాన్ని స్వయంగా శ్రీకృష్ణుడు పాండవులకు వివరించాడు. మార్గశిర మాసం బహుళపక్షంలో వచ్చే సఫల ఏకాదశి గురించిన కథను శ్రీకృష్ణుడు చెప్పినట్లుగా పురాణాలు చెబుతాయి. ఈ ఏకాదశి నాడు విష్ణువుకి ఫలాలు సమర్పిస్తే పరంపదం లభిస్తుందని భక్తులు నమ్ముతారు. పుణ్యంతో పాటు సద్బుద్ధిని కూడా ప్రసాదించే సఫల ఏకాదశి కథ ఆసక్తికరం. ప్రాచీన కాలంలో చంపావతి నగరాన్ని మాహిష్మాన్ అనే రాజు పరిపాలించేవాడు. అతడికి 4 కొడుకులు. వారిలో పెద్దవాడైన లుంపకుడు పరమ పాపి, దుష్టుడు. వ్యసనాలకు బానిసై నగరంలో పరస్త్రీలను చెరపట్టడం, సజ్జనులపై దౌర్జన్యాలు చేయడం అతడికి నిత్యకృత్యం. యువరాజు అనే భయంతో ప్రజలంతా లుంపకుడి దుండగాలను భరించేవారు. అయితే ఒకరోజు లుంపకుడి వ్యవహారమంతా మహారాజు మాహిష్మాన్కి తెలిసిపోయింది. పట్టరాని కోపంతో రాజు తన కొడుకనైనా లెక్క చేయకుండా లుంపకుడికి దేశ బహిష్కరణ శిక్ష విధించాడు. అలా అడవుల పాలైన లుంపకుడు కిరాతకుడుగా మారి సాధు జంతువులను వేటాడి తింటూ ఉండేవాడు. రాత్రిళ్ళు దొంగతనంగా తండ్రి రాజ్యంలోకి ప్రవేశించి ప్రజలను దోచుకుంటూ ఉండేవాడు. ఆ అడవిలో ఓ పెద్ద వటవృక్షం కింద నివాసం ఏర్పరచుకున్నాడు. ఆ చెట్టు కింద ఓ పురాతనమైన విష్ణువు విగ్రహం ఉన్నా లుంపకుడు దాన్ని పట్టించుకునేవాడు కాదు. ఎంతటి పాపి అయినా భగవదనుగ్రహానికి ప్రాప్తమయ్యే అవకాశాలు అప్పుడప్పుడు కలుగుతాయి. ఓసారి లుంపకుడు అనారోగ్యానికి గురై ఎక్కడికి కదలలేకపోయాడు. ఆహారం లేకుండా రోజంతా గడిపాడు. ఆ రాత్రి విపరీతమైన చలి వల్ల నిద్ర సైతం పట్టలేదు. అదృష్టవశాత్తు అతడు నిరాహారంగా నిద్ర లేకుండా గడిపిన రోజు మార్గశిర మాసం బహుళ ఏకాదశి. అనుకోకుండా విధి లేక ఉపవాసం ఉన్నప్పటికీ ఆ ఫలితం వల్ల అతడికి ఆలోచనల్లో మార్పు కలిగింది. తాను చేసిన అకృత్యాల పట్ల పశ్చాత్తాపం కలిగి బాధపడ్డాడు. అక్కడ ఉన్న విష్ణు విగ్రహానికి కొన్ని పళ్ళు సమర్పించి, ప్రభు, రాజకుమారుడినైనా ఇలాంటి దుర్భర జీవితం గడపడానికి కారణం నా పాపకార్యాలే, నన్ను క్షమించు అని ప్రార్థించాడు. మర్నాడు తెల్లవారేసరికి అక్కడికి ఒక తెల్లని గుర్రం వచ్చింది. అదే సమయంలో లుంపకుడికి ఆకాశవాణి మాటలు వినిపించాయి. సఫల ఏకాదశిని పాటించడం వల్ల నీ పాపాలు సమసిపోయాయి, సద్బుద్ధి కలిగింది. ఈ గుర్రాన్ని ఎక్కి నీ రాజ్యానికి తిరిగి వెళ్ళు అంటూ ఆకాశం నుంచి వచ్చిన మాటలు విని లుంపకుడు ఆనందాశ్చర్యాలకు గురయ్యాడు. ఆ గుర్రంపై రాజ్యానికి వెళ్ళి తండ్రికి జరిగిందంతా వివరించాడు. మాహిష్మాన్ మహారాజు ఎంతో సంతోషించి లుంపకుడికి పట్టాభిషేకం చేశాడు. లుంపకుడు బతికినన్నాళ్ళు ఏకాదశి పాటించి మరణించాక పరమపదాన్ని పొందాడు. సఫల ఏకాదశిని పాటిస్తే ఎలాంటి కార్యాలు తలపెట్టినా సఫలమవుతాయని భక్తులు నమ్ముతారు. ఈ ఏకాదశి నాడు ఉపవాసం ఉండి విష్ణువుని పూజించి పళ్లను సమర్పిస్తే 5000 సంవత్సరాల తపస్సు చేసిన పుణ్యం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి.